యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద స్టాప్ సబ్స్టేషన్స్ అబ్యూస్ పేరుతో రన్ నిర్వహించారు. ఇక అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడం అతిపెద్ద ముప్పు అని, ఇది వారి ప్రతిభను నాశనం చేస్తుందన్నారు. విద్య భవిష్యత్తును దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రతి యువకుడు తాను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈరోజు రన్ ఫర్ స్టాప్ సబ్స్టెన్స్ అబ్యూస్ పెరుగుతున్నటువంటి మారక ద్రవ్యాల వ్యతిరేకంగా మనమందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడే అదేవిధంగా ప్రజలను చైతన్యం చేయడానికి, వీటి వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించడానికి అపోలో హాస్పిటల్స్ వారు ఈరోజు యొక్క రన్ కార్యక్రమం తీసుకుంటున్నారు. పెద్దలు మనోహర్ గారు, పాత నేమ్స్ యొక్క డైరెక్టర్ గారు, అదేవిధంగా అపర్ణ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎదుగుదలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసలై, కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికి రాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఎక్కడ మాదక ద్రవ్యం ఉన్నా, నార్కోటిక్స్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎట్టయితే నషాముక్త భారత్ అన్నారో, తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ప్రత్యేకమైనటువంటి అధికారులు వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి.